మనసులో భక్తి ఉండాలి. మనసులో భక్తి అంటే ఆ భక్తి చూపించే రకాలు వేరు. ఫస్ట్ స్టేజ్ భక్తి. కానీ 3 లేకుండా ఎప్పుడూ కూడా ఒక సాధకుడు ఉండడు. ఎలా అయితే ఇప్పుడు మనం త్రివేణి సంగమం అని చెప్పి జడ వేసిన 3 పాయలు కలిపి ఎలా అయితే అల్లుతామో అలాగే మనకి గుణాలు కూడా 3 అని చెప్తారు. ఈ మార్గాలు ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు కర్మ, భక్తి, జ్ఞానం ఏ పని చేసినా ఏ సాధన చేసినా 3 కలిపే ఉంటాయి అంతర్లీనంగా. భక్తి కొన్ని చోట్ల ఎక్కువ కనిపిస్తుంది, జ్ఞానం కొన్ని చోట్ల ఎక్కువ కనిపిస్తుంది, కర్మ కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది, మళ్ళీ మనం మామూలు వాళ్ళ విషయంకి వస్తే పెద్ద సాధనలు కాకుండా వంట చేస్తున్నారు అని అనుకుందాం. వంట చేసే ఆడావిడికి కర్మ ఏంటి? ఆ ప్రాసెస్ వంట చేయడం. భక్తి ఏంటి? దేవుడికి నివేదన చేస్తాను, శుభ్రమైన మనసుతో పరిశుభ్రమైన పదార్థాలతో చక్కగా చేసి మనసులో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా ఒక భగవంతుడి స్తోత్రం చెప్పుకుంటూ నైవేద్యం చేసి నా ఇంటిల్లిపాది నా వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కలిగేటట్టుగా ఈ తింటున్న ఆహారం వాళ్ళకి మేలు చేసేటట్టుగా ఉండాలని ప్రేమ భావనతో పెడుతుంది. అదేంటి? భక్తి. జ్ఞానం ఏంటి? ఏది ఎలా చేయాలో, ఆ బియ్యంకి ఎన్ని నీళ్లు పోయాలో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా ఉండాలి, పిల్లలు ఉంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని చేయడం జ్ఞానం. అంటే ఒక వంటలో 3 లేవా? మనం చేసే ప్రతి పనిలో కూడా భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు 3 ఉంటాయి. అది మనం చూసే కోణంలో ఉంటుంది. మన జీవితాలని నిర్మించేది గురువు. భారతీయ సంస్కృతిలో చూసుకుంటే చాలామంది గురు శుశ్రుత చేసి గురు సేవ చేసి తరించిన వారు ఉన్నారు. ద్రోణాచార్యుడు ని గురువుగా చేసుకొని ఏకలవ్యుడు చరితార్థుడయ్యాడు. సో మన జీవితాల్లో గురువు యొక్క ప్రాధాన్యత ఏంటండి? ఇప్పుడు గురువు అనగానే మనకి రకరకాల గురువుల్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 7 రకాల గురువులు ఉంటారంటారు. అసలు అలా మాట్లాడుకుంటే మనకేంటంటే ఇప్పుడు బాధ గురువు, బోధ గురువు, తర్వాత ఇట్లాంటివన్నీ రకరకాలు 7 చెప్పి పరమ గురువు లాస్ట్ చెప్తారు. 7 రకాల గురువుల్లో ఇప్పుడు అందరినీ గురువులు అనడం కూడా కరెక్ట్ కాదు. ఇందులో రకరకాల టీచర్ ఉన్నారు. మనకి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు పాఠాలు నేర్పించేవాడు. వాళ్ళని గురువులు అనం. ఏమంటాం? టీచర్ అంటాం. అధ్యాపకుడు ఏమిటి? వాళ్ళకి ఆ క్లాస్కి ఇప్పుడు 7వ క్లాస్ ఉన్నారు, 6వ క్లాస్ ఉన్నారంటే ఆ క్లాస్కి కావాల్సిన నాలెడ్జ్ ఎంత చెప్పాలో, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏదో ఒకటి, దాన్ని వాళ్ళు నేర్చుకునేది పిల్లలకి చెప్తున్నారు. వాళ్ళు ఓన్లీ టీచర్, అధ్యాపకుడు అంటాం. ఆచార్యుడు ఎవరినంటాం? ఆచరించి చూపించేవాడిని ఆచార్యుడు అంటాం కదా. గురువు అంటే ఏంటి? ధర్మ మార్గంలో ఇప్పుడు మనం ఏది చెప్పినా ఏది బోధించినా వాళ్ళు ఈ వేదాల్లో సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని నుంచి డీవియేట్ అవ్వకుండా చెప్పగలగాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ధర్మం ఉందో త్రికాలంలోనూ ఆ ధర్మం అదే ఉంటుంది. త్రికాలబాధ్యం ధర్మం అంటారు. సత్యం కూడా అంతే. సత్యము, ధర్మము, ఈ బేసిక్ ఫండమెంటల్ వాల్యూస్ ఏమున్నాయో అది కాలాలను బట్టి, ఋతువుల్ని బట్టి మారదు, ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అలా ఉన్నప్పుడు గురువు అనేవాడు కూడా, ఆ సద్గురువు ఎలా ఉంటాడు? ఏది నిజమో, ఏది పర్మనెంటో అట్లాంటి విద్యనే శిష్యుడికి బోధిస్తాడు. అంటే మనకి వేదాల్లో చెప్పింది, మన మనిషి ఎలా ఉంటే వాడు ఉద్ధరింపబడతాడు, ఇట్లాంటివన్నీ బోధిస్తూ వాళ్ళ స్వలాభం చూసుకోకుండా ఏ గురువు చెప్పినా కూడా శిష్యుడికి మేలు జరగాలి అనే ఉద్దేశంతో తనకి తెలిసిన మొత్తాన్ని చక్కగా ఆ శిష్యుడికి ప్రేమగా బోధిస్తూ తనకంటే ఉత్తముడైన శిష్యుడిగా తయారు చేయాలని చూస్తాడు. గురువు లక్షణం అది. ఆచరించి చూపించేవాడేమో ఆచార్యుడు. తర్వాత ధర్మబద్ధంగా మనని ఒక సన్మార్గంలో నడిపించి మనము కూడా మోక్షం పొందేటట్టుగా మనకి సాయపడేవాడు గురువు. పరమ గురువు అంటే ఇంకా దీనికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ. వాళ్ళు ఏంటంటే అంశావతారాల్లాగా వాళ్ళ అవతారాలు తీసుకుని మానవులందరూ ధర్మంకి గ్లాని కలిగినప్పుడు, లేకపోతే వాళ్ళకొక పర్పస్, అవతారం తీసుకునే పర్పస్ ఒకటి ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు వేదవ్యాసుడు కూడా విష్ణుమూర్తి అంశ అని చెప్తారు. విష్ణుమూర్తి అంశతో వచ్చారు ఆయన అలా వచ్చి, అంటే పుట్టిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం చెప్పుకునే ఆ రోజుల్లో చెప్పుకునే పండిత కులాలు వంశాలు కాదు, చాలా తక్కువ దీంట్లో పుట్టి అసలు తను ఏ కులంలో పుట్టాడు, ఎలాంటి వాడు అనేది కూడా జ్ఞప్తికి రానంత గొప్ప స్టేజ్కి చేరాడు. అంటే తన వల్ల కులానికి పేరు వచ్చిందా, కులం వల్ల తనకి ఇది వచ్చిందా? అంటే ఎప్పుడూ కూడా ఏం చెప్తున్నారు మనకి సనాతన ధర్మంలో అంటే, కులాలు, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక్కొక్క పని చేయాలి కాబట్టి ఈ విభజన జరిగింది. ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. వాళ్ళు ఎవరు చేసే ధర్మం, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేసినప్పుడు అన్నీ కలిసి ఒక టీం వర్క్ లాగా అద్భుతమైన అవుట్పుట్ ఉంటుంది. అదే ముందు నుంచి చెప్తున్నారు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని ఎవరు చెప్పాలి. అందులో పుడుతూ తనేంటో తను తెలుసుకుని పుట్టినా కూడా తన ఎలా అయితే ఫైనల్ ఆబ్జెక్టివ్ తనతో పాటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా ముందుకెళ్లేందుకు ఇంత సోపానం వేశాడో, ఆయన ఎంత పెద్ద పండితుడు, ఎంత పెద్ద ముని అయ్యాడు కదా. అవునండి. అందుకని వేదవ్యాసుని మనం ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం. వ్యాసుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, చాలా తక్కువ. మాటలు లేవు వర్ణించడానికి.
ఆయన మనకి చూపిన మార్గాలకు కానీ. ఇకపోతే ఈ గురు పౌర్ణిమని ఎలా జరుపుకోవాలి, విధి విధానాలు ఏంటి తెలియజేయండి. గురు పౌర్ణిమ అంటే మనకి వేదవ్యాసుడిని మనం గ్రాటిట్యూడ్ చూపించుకుని ప్రే చేసుకోవడం కోసం అసలు వ్యాస పూర్ణిమ అని వచ్చిందమ్మా. తర్వాత అది గురు పౌర్ణిమ ఎవరి గురువులు వాళ్ళకు ఉంటారు కాబట్టి అని. అయితే వేదవ్యాసుడు ఆ విభజించిన రోజు ఆయన జయంతి రోజుగా ఆయన మనల్ని మనం గురు పౌర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గురు పౌర్ణిమ అన్నాక మనం చేయాల్సింది ఏంటి అని అంటే, పొద్దున్నే మనం ఇప్పుడు ఏదైతే ఇంతంత గురువులు అనగానే ఎంతమంది ఉంటారు మనకి ఎంతోమంది. ఇప్పుడు వేదవ్యాసుడిని మొదటగా తలుచుకోవాలి. ఎందుకు ఆది గురువులాగా మనకు అప్పటి నుంచి ఆయన ఆ రోజు ఆయన చేసిన పనిని బట్టి మనం ఈనాడు లబ్ధి పొందుతున్నాం కాబట్టి వేదవ్యాసుడిని కొలుచుకోవడం, ఆయన అష్టోత్తరం శాసనం ఏదో ఒకటి ఇది చేయడం, ఆయనకి షోడశోపచార పూజ, అలాగా ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించుకునే విధంగా ఏం చేయాలో అది చేయడం. ముఖ్యంగా ఆయన రాసిన రచనలు ఏమున్నాయో అవి మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం, కొన్నైనా కనీసం అన్నీ చదవడం మనకు వీల్లేకపోయినా ఆ రోజు ఆయన చెప్పింది ఏమిటి, అసలు సారం ఏంటి, భక్తి జ్ఞాన కర్మ మార్గాలు, తర్వాత ఇది మొత్తం ఇదంతా కాకుండా ఇంక అసలు ఏంటి మొత్తం ఫైనల్గా అసలు నిజం, అసలు సత్యం ఏంటి, ఎందుకు వచ్చాం, మానవుడు అసలు 84 లక్షల జీవరాశుల్లో మనం మనిషిగా పుట్టి అంటే మిగతా జంతువుల్లాగానే ఉండిపోవడమా, ఖానా పీనా సోనా మరణ అంటారు, అవన్నీ అందరికీ కామన్. అది కాకుండా ఇంటలెక్ట్ ఇచ్చి భగవంతుడు మన ఇంత గొప్పగా పుట్టించినప్పుడు మన లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకుని, ఆ తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన గ్రంథాలు ఏమున్నాయో వాటిని కనుక మనం ఆధారంగా చేసుకుని అందులో కంటెంట్ ఏమిటి అని గ్రహించి కొంతైనా ఆచరించగలిగితే నిజమైన గురుదక్షిణ ఇచ్చినట్టు ఆయనకి అనిపిస్తుంది. ఏ గురువు అయినా అంతే, అప్పుడు సంతోషిస్తారు. ఇప్పుడు గురువు అనుగ్రహం పొందాలంటే ఎలాంటి స్తోత్రాలు పఠించాలంటారు, ఏ మంత్ర సాధన చేయాలంటారు? ప్లానెట్స్లో చెప్పేటప్పుడు కూడా గురుగ్రహం ఉంది కదా మనకి, అవును, అది వీక్గా ఉంది అంటే వీళ్ళేం కొంత సక్సెస్ఫుల్గా అవరు అవన్నీ అని చెప్తూ ఉంటారు. ఆ గురువు శ్లోకం ఏదుందో అది రోజు చెప్పుకోండి అంటారు. అది మామూలుగా అంటే ఆస్ట్రాలజికల్గా చేసుకునేటప్పుడు అలాంటివి చేసుకుంటారు. దేవగురువైన బృహస్పతి మన జ్యోతిష్ శాస్త్రంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలిసిన విషయమే. జాతక చక్రంలో గురువు దృష్టి పడినా చాలు మనకి సకల అరిష్టాలు నివారించబడతాయి. లగ్నంలో గురువు ఉన్నా కూడా సకల దోషాలు నివారించి మనం సన్మార్గంలో నడిపిస్తాడు అని, అంటే అంత ప్రాధాన్యత గురువుకి ఇచ్చారు. ఉంది. అంటే ఇంకోటి ఏంటంటేనమ్మా ఇందులో చూడాల్సింది, మన గ్రహాల ప్రకారం ఏదున్నా కూడా సద్గురువు నిజంగా మనకి దొరికినప్పుడు అసలు ఆ గొడుగు కింద మనం ఆయనతో పాటు ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఏమీ చేయలేవు అని. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఏం చెప్తారు ప్లానెటరీ మూమెంట్స్లో అంటే, వాళ్ళందరూ ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళంతే. నువ్వు డిపార్ట్మెంట్ హెడ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఆఫీస్లో ఒక 5 డివిజన్స్ ఉంటే 5టికి 5 డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటే నువ్వు ఈ డిపార్ట్మెంటల్ హెడ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా, సిఈఓకి లేకపోతే మెయిన్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్కి వాల్యూ ఇస్తావా? అసలైన ఆయన డైరెక్షన్ని పట్టి అసలైన హెడ్ భగవంతుడు, అలా వెళ్ళాలి. నిజంగా భగవంతుడిని పట్టుకున్న వాళ్ళకి అసలు భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈ గ్రహాలు ఏం చేస్తాయి అంటారు. భగవంతుడు అనుగ్రహం కోసం నిజంగా ప్రే చేయాలి. ఆ భగవంతుడే గురు రూపంలో మనకి దైవం మనుష్య రూపేణ అని భగవంతుడు మనకి ఒక శరీరం తీసుకుని గురు రూపంలో మనకు వచ్చి నిస్వార్థంగా మనని ఇలాగ ఉద్ధరించాలనే తాపత్రయంతో మన కోసం వచ్చినప్పుడు ఆ గురువు ఏం చెప్తే అది ఫాలో అవ్వగలగడం, మనస్ఫూర్తిగా సరెండర్ అవ్వగలగడం, అది ఇంపార్టెంట్. అవునండి, అలా ఉన్నప్పుడు మన కర్మలు కూడా మొత్తం అంతా గురువే తీసేసుకుంటాడు.